హోటల్లో బాంబు పెట్టేశారు, కాసేపట్లో పేలిపోతుంది, ఇక మీ ఇష్టం అంటూ ఓ అగంతకుడు చేసిన ఫోన్ కాల్ పోలీసులను పరుగులు పెట్టించింది. అసలే పగలు రాత్రిని తేడా లేకుండా రద్దీగా ఉండే ప్రాంతం. కాస్త లైట్ తీసుకున్నా పోయే ప్రాణాల సంఖ్య వందల్లో ఉండే ప్రమాదం. ఏం చేద్దామంటూ హైరాణ పడ్డ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టక తప్పలేదు. శివరాత్రి భక్తులు జాగరణ చేస్తుంటే బాంబును కనిపెట్టేందుకు పోలీసులకు జాగరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2 గంటల పాటు బిర్యానీ హుండీల నుంచి చెత్త కుప్పల వరకు అంతా గాలించేయగా ఎంత వెతికినా బాంబు బూచి జాడ మాత్రం కనిపించలేదు. బాంబు స్క్వాడ్ ఓవైపు, డాగ్ స్క్వాడ్ మరోవైపు, హోటల్ మొత్తం జల్లెడ పట్టేగా ఇక చివరికి తూచ్ ఇదంతా ఫేక్ గాడి కాలంటూ తేల్చేశారు. మరి ఎక్కడ ఈ ఘటన, అసలు కాల్ చేసింది ఎవరు? వాచ్ ఫోకస్. బాంబు బూచి పోలీసుల పరుగులు. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతం ఇది. రాత్రైనా పగలైనా రైలు ప్రయాణికులతో కిక్కిరిసి ఉండే ప్రాంతం ఇది. అయితే అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో డయల్ 100కి ఒక కాల్ వచ్చింది. దీంతో పోలీసులంతా హైరాణకు గురి కాగా ఇక ఉరుకులు పరుగులు పెట్టక తప్పలేదు. ఫోన్ చేసిన అగంతకుడు చెప్పిన మాట ఒకటే కాగా ఆ మాట కాస్త పోలీసులను 2 గంటల పాటు హైరాణకు గురి చేసింది. కాల్ చేసిన ఆ అగంతకుడు చెప్పిన మాట విన్న మెయిన్ కంట్రోల్ సిబ్బంది వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా ఇక రాయిమంటూ పెట్రోలింగ్ వాహనాలు అక్కడికి పరుగులు తీసి అక్కడున్న వారందరికీ దూరంగా పంపించి ఇక తమ పని తాము షురూ చేశారు. ఇక అసలు విషయానికి వస్తే ఫోన్ చేసిన అగంతకుడు తాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అశోక్ హోటల్లో బాంబు పెట్టానంటూ చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం కాగా అదే సమాచారాన్ని మెయిన్ కంట్రోల్ నుంచి గోపాలపురం పోలీస్ స్టేషన్ కు చేరవేశారు. అప్పటికే హోటల్ మేసు వేసి ఉండగా వెంటనే హోటల్ యాజమాన్యాన్ని సంప్రదించి హోటల్ ను ఓపెన్ చేసి ఇక తనిఖీలు ప్రారంభించారు. గోపాలపురం పోలీసులు ఏసీపీ సుబ్బయ్య, సిఐ నరేష్ల పర్యవేక్షణలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లు ప్రతి రూమ్ ను తనిఖీ చేయడం ప్రారంభించగా అశోక్ హోటల్ అండ్ రెస్టారెంట్ గా ఉండడంతో బిర్యానీ హుండీల నుంచి మొదలుకొని స్టోర్ రూమ్ వరకు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ప్రతి రూమ్ ను మూలలా తనిఖీ చేయడంతో పాటు అనుమానితులు ఎవరైనా వచ్చి వెళ్లారా అన్న సమాచారం కూడా సేకరించగా డాగ్ స్క్వాడ్ తో ప్రతి అంగుళం గాలించారు. సుమారు 1 గంట సమయం నుంచి ఉదయం 3 గంటల వరకు తనిఖీలు సాగగా ఇక చివరికి మొత్తం గాలించి ఇక బాంబు లేదని పోలీసులు తేల్చేశారు. అయితే ఫోన్ చేసిన వ్యక్తి ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నగా మారగా ఫోన్ చేసిన వ్యక్తి మతి స్థిమితం సరిగ్గా లేకపోవచ్చని, అతను కరీంనగర్ ప్రాంతం నుంచి కాల్ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అతని పట్టుకునేందుకు ఒక టీంను ప్రస్తుతం గోపాలపురం పోలీసులు రంగంలోకి దింపగా మొత్తానికి రాత్రంతా పోలీసులు ఉరుకులు పరుగులతో స్థానికులు ఆందోళన చెందితే పోలీసులు రాత్రంతా జాగరణ చేయాల్సిన పరిస్థితి వచ్చి పడింది. శివరాత్రి జాగరణతో అంతా బిజీగా మారితే పోలీసులకు మాత్రం బాంబు బూచితో జాగరణ చేయాల్సిన పరిస్థితి కాగా కాస్త నిర్లక్ష్యం వహించినా అది నిజమని తేలిన పరిస్థితి మరోలా ఉండే అవకాశం ఉండడంతో ఇక చాయిస్ తీసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకోవడంతో బాంబు లేదు, ఏం లేదు అంటూ చివరికి తేల్చేయగా ఇక కాల్ చేసిన బాంబు బూచోడి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. అబ్బురపరిచే యోగ విన్యాసాలు, మై మరిపించే నాట్యాలు, క్రమశిక్షణకు మారుపేరుగా తెలియజెప్పిన ఎన్సీసీ విద్యార్థినుల గౌరవ వందనాలు, దేనిలో సైతం తగ్గేదేలే అంటూ కస్తూర్బా కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను తెలియజెప్పారు. పాష్ నుండి మాస్ వరకు అన్ని రకాల డాన్సులు కలగలిపి వారు చేసిన డాన్సులు ఔరా అనిపించేగా గన్లు పట్టి గవర్నర్ కు ఆహ్వానం పలికిన గౌరవ వందనం అబ్బురపరిచింది. కళాశాల లెక్చరర్ల నుంచి మొదలుకొని స్టూడెంట్స్ వరకు ప్రతి రంగంలోనూ మోడల్స్ సాధించి సందడి చేయగా అతిథులు వాటిని అందించేందుకు కష్టపడక తప్పలేదు అన్న రకంగా పరిస్థితి మారింది. జాతిపిత భాగస్వామి పేరుతో నిలిచిన కళాశాలలో ఉన్న ప్రతిభావంతులను చూస్తుంటే సంతోషంగా ఉందంటూ గవర్నర్ కితాబును అందించగా పార నుండి మొదలుకొని సాంస్కృతిక కార్యక్రమాల వరకు ఎందులో తగ్గేదేలే అంటూ నిరూపించారు. మారడపల్లి కస్తూర్బా గాంధీ డిగ్రీ పీజీ మహిళా కళాశాల గోల్డెన్ జూబ్లీ కాలేజ్ డే సెలబ్రేషన్స్ పురస్కరించుకొని నేటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. But if you educate a woman, you educate an entire family. కంటోన్మెంట్ మారడపల్లిలోని కస్తూర్బా మహిళా కళాశాల ఇది. ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్, హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో కళాశాల కొనసాగుతుండగా రాష్ట్ర వ్యాప్తంగా 20 విద్యా సంస్థలను 30,000 స్టూడెంట్స్ తో కొనసాగిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పడంలో కార్పొరేట్ స్థాయి విద్యా సంస్థలకు మించి సేవలు అందిస్తుండగా నాక్ అక్రిడిటేషన్ లో A+ గా గుర్తింపు ఉంది.
50 ఏళ్లకు పైగా ప్రస్థానంలో నేడు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కు మారడుపల్లి కళాశాల చేరుకుంది. ఈ సందర్భంగా అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు సొసైటీ నిర్ణయించగా చైర్మన్ నరోత్తమ్ రెడ్డి, ప్రిన్సిపల్ రాజశ్రీ, సెక్రటరీ పహిముద్దీన్ తో పాటు సొసైటీ సభ్యుల సారథ్యంలో వేడుకలకు శ్రీకారం చుట్టారు. Institution run by Exhibition Society, our parent company, our parent body, and Economic Committee OGA. Largest Indian folk dance in the event of called Jayati Jay Mama Bharatam. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆహ్వానం పలకగా సొసైటీ సారథ్యంలో సాగుతున్న కస్తూర్బా కాలేజీకి కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. మొదటగా ఆయన ఎంట్రీ ఇవ్వగానే మేజర్ జయశ్రీ ఆధ్వర్యంలో ఎన్సీసీ కేడర్ గన్లు పట్టి గౌరవవందనం చేసి గవర్నర్ కు ఆహ్వానం పలకగా విద్యార్థినుల గౌరవవందనం చేసి గవర్నర్ ఆనందం వ్యక్తం చేయడంతో పాటు వారి గౌరవవందనం అందుకొని గోల్డెన్ జూబ్లీ వేడుకల కర్టన్ రైజర్ ను ప్రారంభించారు. అనంతరం యాన్యువల్ రిపోర్టును ప్రవేశపెట్టడంతో పాటు ఢిల్లీలో జరిగే ప్యారెడ్లో తమ విద్యార్థులకు అవకాశం దక్కడంతో పాటు పలు పోటీల్లో సైతం ప్రథమ స్థానంలో నిలిచారని, విద్యతో పాటు స్పోర్ట్స్ లను పలు అవార్డులు అందుకోవడం జరిగిందంటూ సభాముఖంగా కళాశాల యాజమాన్యం తెలియజేయగా, students regularly take part in the Republic Day Parade New Delhi. This year they participated in the parade, contributing to a Guinness World Record for the largest Indian folk dance during the event titled Jayati Jay Mama Bharatam. చప్పట్లతో వారి ప్రతిభను అభినందించడంతో పాటు అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి గవర్నర్ చేతుల మీదుగా మోడల్స్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. మహిళలు దేశం కూడా అభివృద్ధి చెందుతుందని, అంతటి స్థాయిలో కస్తూర్బా కళాశాల సేవలు అందరూ ఆనందంగా ఉందంటూ గవర్నర్ జిష్ణుదేవ్ తెలియజేశారు. This golden jubilee year, as your journey has been full of milestones, achievements, and as I came here, I was also given a guard of honor by the smart cadets of NCC. ఇక విద్యార్థులలో ఊపు తెచ్చేది సాంస్కృతిక కార్యక్రమాలు కాగా ప్రతి ఒక్కరిలో తమలో ఉన్న ప్రతిభను స్టేజ్ పై ప్రదర్శించారు. ముఖ్యంగా యోగా మాస్టర్ సారథ్యంలో యోగా ప్రదర్శన అందరినీ అబ్బురపరచగా యోగా గురువు అందించిన శిక్షణపై ఆనందం వ్యక్తం చేస్తూ యాజమాన్యం సన్మానించారు. అనంతరం పలు నృత్యాలతో స్టూడెంట్స్ ఇచ్చిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవగా వారు చేసిన నృత్యాలకు కేరింతలు కొడుతూ చప్పట్లతో అభినందిస్తూ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ను స్టూడెంట్స్ ఎంజాయ్ చేశారు. కస్తూర్బా కళాశాల సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతుండగా ఎన్సీసీ యోగా శిక్షణతో పాటు పలు రంగాల్లో నిష్ణాతులుగా వారిని తీర్చిదిద్ది మహిళలంటే మహారాణులే అంటూ వారు నిరూపిస్తుండగా పట్టుదలతో విద్యార్థినులు సైతం ప్రతి అంశంలోని రాణించి వారి ప్రతిభకు తగ్గ రీతిలో మోడల్స్ ను సొంతం చేసుకోగా అక్కడ అందుతున్న విద్యాబుద్ధులపై వారి తల్లిదండ్రులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్న నాయకులకు నిరాశ మిగుల్చుతుందా? బోర్డు ఎన్నికలకు కాలపరిమితి ముగిసి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికలు రాకపోవడంతో ఎటు తేల్చుకోలేకపోతున్నారా? అటు విలీనం అంటూ ఒకసారి, ఎన్నికలంటూ మరోసారి ఇలా ప్రచారమే మినహా ఆచరణకు నోచుకోవడం లేదా? బోర్డు ఎన్నికలపై కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోతుందా? వాయిదాల మీద వాయిదాలతో బోర్డు మాజీ సభ్యులు నిరాశకు గురవుతున్నారా? వాదనలకు నోచుకొని కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల కేసు నిరాశలో పిటిషన్దారులు. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో నాయకుల పరిస్థితి ఒకలా ఉంటే కంటోన్మెంట్ లో మాత్రం నాయకుల పరిస్థితి మరోలా ఉంది. తాము నాయకులమని చెప్పుకోవడానికి కూడా బాధపడుతున్న పరిస్థితిలో కంటోన్మెంట్ నాయకులు ఉన్నారు. ఎన్నికల కొరకు సిద్ధమవుతున్న నాయకులను ప్రతి 5 సంవత్సరాలకోసారి ఎన్నికలు రావడం, గెలుపు ఓటములు జరగడం సహజంగా కనిపిస్తుంటుంది. ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు గెలుపొందితే ప్రజా ప్రతినిధిగా, ఓటమికి గురైతే పోటీ చేసి ఓడిపోయిన నాయకుడిగా చెప్పుకుంటూ ప్రజాసేవలో ఉంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుంటారు. అదే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు విషయానికి వస్తే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. బోర్డు ఎన్నికలు జరిగి 10 సంవత్సరాలు గడుస్తున్నా బోర్డు ఎన్నికలు రాకపోవడంతో ఏ నాయకుడిని చూసినా నిరాశ నిస్పృహల మధ్య బోర్డు ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు తాము ప్రజా ప్రతినిధులుగా సేవలు అందిస్తామంటూ నిరాశతో సమాధానం చెప్పే నాయకులే కనిపిస్తుంటారు.
2015లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగాయి. 2020లో బోర్డు సభ్యుల కాలపరిమితి ముగియడంతో మరో సంవత్సర కాలం బోర్డు సభ్యుల పదవీ కాలం పొడిగించారు. బోర్డు సభ్యులు కాస్త మాజీలుగా మారిపోయారు. 4 సంవత్సరాలుగా నామినేటెడ్ సభ్యుల సారథ్యంలో బోర్డు పాలనా వ్యవహారాలు కొనసాగుతున్నాయి. బోర్డు సభ్యుల పదవీ కాలం ముగిసిన అనంతరం సంవత్సరంలోపు బోర్డు ఎన్నికలు వస్తాయని ఆశతో ఎంతో మంది బోర్డు ఎన్నికల కొరకు సిద్ధమైన ఆశావాహ నేతలు కంటోన్మెంట్ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ వచ్చారు. సంవత్సరాలుగా ఎదురు చూసిన ఆశావాహులకు సంవత్సరాల క్రితం బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి రద్దు చేయడంతో మరింత నిరాశ నిస్పృహల మధ్య ఆశావాహ నేతలు ఉండిపోయారు. కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో విలీనం జరగబోతుందన్న ప్రతిపాదనతో బోర్డు ఎన్నికలు జరగడం లేదన్న వాదనలు లేకపోలేదు. మరో సంవత్సర కాలంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నాయకులు రానున్న ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని గ్రౌండ్ వర్క్ సైతం ప్రారంభించారు. రానున్న ఎన్నికల లక్ష్యంగా డివిజన్ల వారీగా కార్పొరేషన్ ఎన్నికల కొరకు సిద్ధమవుతున్న నాయకులు ప్రజలకు చేరువయ్యేలా పలు కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ బోర్డు విషయానికి వచ్చేసరికి విలీన ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో చెప్పే నాదుడే కరువయ్యారు. ఒకవేళ విలీనం జరిగితే జీహెచ్ఎంసీతో ఎన్నికలు జరుగుతాయా లేవా అనే దానిపై ఎక్కడ కూడా స్పష్టత లేదు. 10 సంవత్సరాలుగా ఎన్నికల కొరకు చూసి నీరసించిపోయిన నాయకులు కోర్టు ద్వారానే న్యాయబద్ధంగా కంటోన్మెంట్ బోర్డుకి ఎన్నికలు తీసుకురావాలని ఆలోచన చేశారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వర రెడ్డితో పాటు సదాకేశ్వర రెడ్డి బోర్డు ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. కోర్టులో దాఖలైన పిటిషన్తో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందని బోర్డు మాజీ ఉపాధ్యక్షులతో పాటు మాజీ సభ్యులు ఎన్నికల కొరకు సిద్ధంగా ఉన్న నాయకులు ఎంతో ఆశతో ఎదురుచూస్తూ వచ్చారు. హైకోర్టులో సైతం కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్ కనీసం బెంచ్ పైకి రాకపోవడంతో పిటిషన్దారులను మరింతగా నిరాశకు గురి చేస్తుంది. ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్న ఆశావాహులు సైతం కోర్టు కేసుకు సంబంధించిన ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గత నెల 6వ తేదీన జక్కల మహేశ్వర రెడ్డి వేసిన పిటిషన్ ఇప్పటికి 2 వాయిదాలు పడ్డాయి. తాజాగా 7వ తేదీన బుధవారం బెంచ్ పైకి రావాల్సి ఉన్నప్పటికీ మరోసారి వాయిదా పడింది. దీంతో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల వ్యవహారం నాయకుల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. ఎన్నికల ఆవశ్యకతను తెలియజేస్తూ కాలనీలు బస్తీల అసోసియేషన్ సహకారంతో కోర్టును ఆశ్రయించాలనే ఆలోచనతో పలువురు నాయకులు సైతం ఉన్నారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు సంబంధించి ఆశావాహ నేతల ఆశలు ఆవిరిగానే మిగిలిపోయాయి. కోర్టు ద్వారానైనా ఎన్నికలు వస్తాయని భావిస్తున్న నాయకులు సైతం నిరాశకు గురికాక తప్పడం లేదు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కొనసాగుతున్న నాయకుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అటు జీహెచ్ఎంసీ కాదు, ఇటు కంటోన్మెంట్ కాదు అన్నట్లుగా వారి వ్యవహారం ఉంది. ఎన్నికలు ఎప్పుడు వస్తాయోనన్న ఆశ వారిలో ఉండడంతో అటు ప్రజలను వదులుకోలేక, ఇటు ఖర్చులను భరించలేక నాయకులు పడుతున్న వేదన అంతా ఇంత కాదు. మరి కంటోన్మెంట్ బోర్డు నాయకుల కథ క్లైమాక్స్ కు ఎప్పుడు చేరుతుందో వేచి చూడాలి. శివరాత్రి జాగరణ అంటే రాత్రంతా మెలకువతో ఉండాలి. మరి నిద్ర రాకుండా ఉండేది ఎలా అనుకున్నారో ఏమో కానీ కొందరు ప్రబుద్ధులు కొత్త దారిని వెతికారు. రాత్రంతా ఊరికే ఉంటే ఎలా అనుకున్నారో, లేక కాస్త సంపాదించేద్దాం అనుకున్నారో కానీ కొత్త ఆటకు తెరలేపారు. శివరాత్రి కాస్త వారు చేసిన పనికి కటకటాల రాత్రిగా మారిపోతే దాచుకుంది పెట్టుబడిగా పెట్టి దోచేద్దాం అనుకుంటే చివరికి పోలీసులకు అప్పచెప్పాల్సి వచ్చింది. ఇంట్లో చేయాల్సిన జాగరం కాస్త ఇక పోలీస్ స్టేషన్లో చేయాల్సిన పరిస్థితి కాగా వారిని పట్టేసిన పోలీసులు డబ్బులను సీజ్ చేసి ఇక స్థానిక పోలీసులకు అప్పచెప్పారు. మరి అంతలా వీరు చేసిన ఎదవ పని ఏమిటి అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. శివరాత్రి జాగరణ కాస్త వారికి కొత్త ఐడియాని ఇచ్చింది. ఎటు చేసి సినిమాకు వెళ్ళినా, దేవాలయానికి వెళ్ళినా దేవుడికి ముందు ఉన్న ఏదో సమయంలో నిద్ర వచ్చేస్తుందని భావించిన ఈ ప్రబుద్ధులు కాస్త కొత్తగా ఆలోచించారు. అంతా కలిసి ఒక చోట ఉందామంటూ డిసైడ్ అయిన వారు కాస్త ఇక కాలక్షేపానికి పెట్టుబడి పెట్టే ఆటను మొదలెట్టారు. ఇక ఏమిటి ఆట అనుకుంటున్నారా? మీరు కనిపెట్టింది నిజమే, అదే పేకాట. నార్త్ జోన్ టాక్స్ఫోర్డ్ పోలీసులు గత నాటి అనుభవాల దృష్ట్యా డబ్బులు చేతులు మారవచ్చని, రాత్రి 3 ముక్కలాట జోరుగా సాగుతుందని నిఘా పెట్టిన ఒక బ్యాచ్ల వారీగా పట్టేశారు. రాత్రి సమయంలో అంతా కలిసి ఒక చోట చేరి కమ్మలు కలిపేసి ఇక ఆట మొదలెట్టే సమయానికి మధ్యలో పోలీసులు ప్రత్యక్షం కావడంతో అంతా అవక్కయ్యారు. ఏదో కాలక్షేపానికంటూ చెప్పుకోరాగా కాలక్షేపానికి డబ్బులెందుకంటూ ఇక తమ చట్టాన్ని ప్రయోగించారు. ఇలా మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రైడ్ చేసిన టాక్స్ఫోర్డ్ పోలీసులు 15 మందిని పట్టేగా వారి వద్ద నుండి 52,600 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇక్కడితో ముగిసిపోలేదు. ఇలాంటి బ్యాచ్ బేగంపేటలో ఆట మొదలు పెట్టగా 19 మంది టీంను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 15,400 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 7 సభ్యుల టీంను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 20,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా శివరాత్రి జాగరణ కాస్త 41 మందిని కటకటాలోకి నెట్టగా వారి వద్ద నుండి 87,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి శివరాత్రి జాగరణ కాస్త దేవుడి కోసం భక్తి చేయాల్సింది పోయి వీరు మాత్రం మరో మార్గంలో మొదలెట్టేగా కాలక్షేపానికి ఆడే ఆటతో పోలీసులకు ఏం సంబంధం అనుకుంటే డబ్బులు పెట్టి ఆడే ఆటకు గేమింగ్ యాక్ట్ తప్పదంటూ పోలీసులు తెలియజేయగా జాగరణ కాస్త ఇల్లు వదిలి పోలీస్ స్టేషన్ కు చేరడం విశేషం.
సికింద్రాబాద్ బోయిన్పల్లి చిన్నతొగట్ట కమ్యూనిటీ హాల్లో ఎలివేటర్ కారిడార్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులతో రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం సమావేశమయ్యారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్ అధికారి రాజేష్ కుమార్ సారథ్యంలో గ్రామసభ కొనసాగింది. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుండి డైరీ ఫామ్ వెళ్లే రోడ్డు మార్గంలో స్థలాలు కోల్పోతున్న వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్థల నష్టపరిహారాన్ని పెంచాలని బాధితులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రైమ్ లొకేషన్లో ఉన్న తమ స్థలాలను కోల్పోవడంతో ఎన్నో విధాలుగా నష్టపోవాల్సి వస్తుందని, ప్రభుత్వం పునరాలోచన చేసి నష్టపరిహారాన్ని ఎక్కువ మొత్తంలో చెల్లించాలని పలువురు అధికారులకు విజ్ఞప్తి చేశారు. గ్రామసభలో ఆర్డీఓ సాయిరాం, ఎంఆర్ఓ అశోక్, జేసీ ముకుందరెడ్డి, సర్వేయర్ వెంకటేష్, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ లక్ష్మీనారాయణ రెడ్డి, ఎస్ఐలు గిరిధర్, శివశంకర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇప్పుడు చదివే ప్రకారం ఏమంటే ఇల్లు కాల్చిపోయి 6 నెలలు పట్టొచ్చు, 8 నెలలు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు. సమయం ఉంది. ఇప్పుడు మీరు ఇమీడియట్ గా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకో 1 మంత్ తర్వాత క్లారిటీ వస్తుంది. సమయం మీకు చెప్పుకుంటాం, అన్ని చెప్తాం మీకు. శివరాత్రి రోజున చివరి ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారి దివ్య రూపాన్ని చూసి భక్త సందోహం ఓం నమః శివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మారుమ్రోగించారు. శివరాత్రి రోజున చివరి ఘట్టంగా స్వామివారి అన్నాభిషేక పూజా కార్యక్రమాలను జాగరం పూజ అర్ధరాత్రి సమయంలో నిర్వహిస్తుంటారు. పికెట్ స్వయంభూ భూలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శ్రీ పంచభూత శ్రీ భూమేశ్వర స్వామి శివ పంచాయతన శివాలయంలో నిర్వహించిన అన్నాభిషేక పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య రూపాన్ని చూసి తన్మయత్వం చెందారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు అనిల్ శర్మ సమక్షంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి స్వామివారికి జలాభిషేకం, జాగారం పూజలు, నందగోపాల్ మ్యూజిక్ టీం సారథ్యంలో భక్తి గీతాల ఆలాపన, పంచామృత అభిషేక పూజలు, పంచభూత ఆరాధన, ఆరుద్ర దర్శన నక్షత్రప్రభ, శ్రీ సప్తఋషి ఆరతి తదితర పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారి అలంకరణ పూజా కార్యక్రమాలను జట్టి ఉమేష్ నిర్వహించారు. విజయవంతంగా స్వామివారి మహాశివరాత్రి వేడుకలను నిర్వహించడం జరిగిందని జట్టి ఉమేష్ తెలిపారు. కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని పికెట్ భూలక్ష్మమ్మ దేవాలయంలోని శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు టీఎన్ వంశతిలక్ నిర్వహించారు. కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన టీఎన్ వంశతిలక్ బీ ఫారం అందిన రోజు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి ర్యాలీగా బోర్డు కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. నాడు స్వామివారికి మొక్కిన మొక్కులను నెరవేర్చుకునేలా మహాశివరాత్రి రోజు శివలింగానికి అభిషేక పూజా కార్యక్రమాలను టీఎన్ వంశతిలక్ నిర్వహించారు. గెలిచినా గెలవకపోయినా ఆ స్వామివారికి సేవ చేసే భాగ్యం తనకు కలగటం అదృష్టమని టీఎన్ వంశతిలక్ తెలిపారు. దీనిలో భాగంగా భూలక్ష్మమ్మ దేవాలయంలో ఉన్న శివాలయంలో ఉపవాస దీక్ష, జాగరణ, పూజా కార్యక్రమాలను ముగించడం జరిగిందని టీఎన్ వంశతిలక్ తెలిపారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో శివగంగా దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలను నిర్వహించారు. శ్రీ గాయత్రి జపయజ్ఞ పరిషత్ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు కొనసాగాయి. శివ పార్వతుల కళ్యాణ మహోత్సవ పూజా కార్యక్రమాల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. జనరల్ సెక్రటరీ నీలిమ పూజా కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివ పార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. డోలు సన్నాయి వాయిద్యాల మధ్య వేద పండితుల మంత్రోచ్చారణలతో స్వామివారి కళ్యాణ మహోత్సవ ఘట్టాలను పూర్తి చేశారు. పార్టీలకు అతీతంగా నాయకులతో పాటు తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ సీఐ శంకర్ తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జనరల్ సెక్రటరీ నీలిమ తెలిపారు. సేవా గ్రూప్ సారథ్యంలో పద్మజ సాయి గీతా బృందం భక్తి గీతాలను ఆలపించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో పలు దేవాలయాల్లో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
శివరాత్రిని పురస్కరించుకుని ఉపవాస జాగరణ దీక్షలను కొనసాగించారు. బుధవారం రాత్రి 2వ వార్డులోని పలు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొన్న టీఎన్ శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. పరమశివుడి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకోవటం జరిగిందని టీఎన్ శ్రీనివాస్ తెలిపారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని నాయకులంతా భక్తి పార్వశంలో మునిగి తేలారు. పరమశివుడికి విశేష పూజలను నిర్వహిస్తూ ఉపవాస జాగార పూజలను నిర్వహించారు. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు మేకల సారంగపాణి మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పలు దేవాలయ నిర్వాహకుల నుండి వచ్చిన ఆహ్వానాలను అందుకుంటూ శివాలయాల్లో కొలువుతీరిన ఆ భగవంతుడిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మేకల సారంగపాణి ఆలయ నిర్వాహకులు శాల్వాతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆ భగవంతుని అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకోవటం జరిగిందని మేకల సారంగపాణి తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా వాల్మీకి నగర్లోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో వీర హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో వచన కార్యక్రమాలు నిర్వహించారు. జాగరణలో పాల్గొన్న వారు ఆలయంలో నిర్వహించిన భజన కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు వాల్మీకి నగర్ వాసులు జ్ఞాపికలను అందజేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని బ్లూ స్టార్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశారు. గత 29 సంవత్సరాలుగా మహాశివరాత్రిని పురస్కరించుకుని టకారా బస్తీకి చెందిన పలువురు క్రికెట్ టోర్నమెంట్స్ ను నెలకొల్పి క్యాష్ ప్రైజ్ ట్రోఫీని అందజేశారు. బుధవారం రాత్రి జరిగిన క్రికెట్ టోర్నమెంట్స్ లో షాండీ యాదవ్ టీం సభ్యులు గెలుపొందగా రన్నర్ గా వంశీకృష్ణ టీం నిలిచింది. టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి బహుమతులను ముఖ్య అతిథిగా హాజరైన పద్మారావు తనయుడు రామేశ్వర్ గౌడ్ తో పాటు సీనియర్ నాయకుడు మల్లికార్జున్లు అందజేశారు. ఈ సందర్భంగా క్రికెట్ మ్యాచ్ లో గెలుపొందిన టీం సభ్యులకు వారు అభినందనలు తెలియజేశారు. క్రీడా స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 15% కేటాయించాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ లో తల్లుల సంఘం సభ్యులు నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, కళాశాలలు చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సేవలు, విద్యా ప్రమాణాలు అందాలంటే బడ్జెట్లో అధిక శాతాన్ని విద్యకు కేటాయించాలని తల్లుల సంఘం రాష్ట్ర కన్వీనర్ భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం అడ్డగుట్టలో తల్లుల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంతకాల సేకరణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లను అందజేయనున్నట్లు భాగ్యలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి నారాయణ, కో కన్వీనర్ రమ, తల్లుల సంఘం మండల కన్వీనర్ జమున, శోభ, పుష్ప, శాంత, స్వరూప, ఎంవి ఫౌండేషన్ ఆర్గనైజర్ సువర్ణ, భాగ్య, సుమలత, లావణ్య, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. మీ ప్రభుత్వం వచ్చి కూడా ఒక సంవత్సరం జరిగిపోయింది. అయినా కానీ పిల్లల పక్షంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. 15% బడ్జెట్ కేటాయించాలని మేము అందరం సిఆర్పిఎఫ్ నుంచి, కాంగ్రెస్ కమిటీ నుంచి కోరుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.